నమస్కారం. ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. అందరికీ నమస్కారం. మా యొక్క పీవీటీ మార్కెట్లో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మర్చెంట్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలని ఘనంగా జరుపుకున్నాం. ఇందులో భాగంగా గణేష్ చతుర్థి నుంచి కూడా ఉదయము సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీంట్లో మా మర్చెంట్ కమిటీ సభ్యులు అనగా దుకాణదారులు ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలలో పాల్గొని మా యొక్క మర్చెంట్ కమిటీకి ఈ ఉత్సాహంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వారందరికీ కూడా మా యొక్క మర్చెంట్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కార్యక్రమం నిన్న అనగా 4వ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం చేశాం. అన్నప్రసాదం ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా దాదాపు ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమానికి 2000 మంది జనాలు పాల్గొన్నారు. వారందరూ కూడా అన్నప్రసాదాన్ని సప్లై చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన ఘట్టం ఇలా మా దాంట్లో. ఈ నవరాత్రులలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ 9 రోజులలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కోలాటము, తర్వాత భక్తి పాటలు పాడుకుంటూ ఇద్దరు తీసుకొచ్చి సాయంకాల సమయంలో ఇందులో ఉన్నటువంటి అమ్మాయిలు మహిళల చేత కోలాటాలు ఇతరమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరియు కొంత విజ్ఞానదాయకమైనటువంటి క్విజ్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దీనికి మా యొక్క వ్యాపారస్తులు మరియు ఇందులో పనిచేసేటువంటి గుమస్తాలు, అసిస్టెంట్లు కూడా అందరూ సహకరించారు, పాల్గొన్నారు. సో ఇక లాస్ట్ తుది ఘట్టము ఈరోజు 5వ తారీఖు నాడు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయమే హోమం నిర్వర్తించడం జరిగింది. గణేష్ హోమము, తర్వాత మిగతా మహాలక్ష్మి హోమము, వ్యాపార అభివృద్ధికై ఏ హోమాలు చేయాలో ఆ హోమాలన్నీ చేశాము. తదనంతరం బలిహరణ కార్యక్రమం ఉంటుంది. అష్టదిక్కులను శాంతిపరచడము, అవన్నీ మా వ్యాపార అభివృద్ధి కావాలని ఇంకా కూడా కొన్ని పండితుల సూచనలు పాటిస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగినది. దాని తర్వాత ఇప్పుడు సాయంత్రం లడ్డూ వేలం పాట కూడా పాడడం జరిగింది. లడ్డూ వేలము, కండువాయము అంతా ఇందులో ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇప్పుడే గణనాథుని తీయడం జరిగింది. అది కూడా మా గేట్ దగ్గరికి తీసుకుపోయినాను. పాటలతో ఈ యొక్క గణనాథుని తల్లి కూడా వీటికి చేరుస్తానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకొక ½ అవర్లో గంగమ్మ దగ్గరికి చేర్చడానికి మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ యొక్క కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ మీ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.